ప్రచారంలో స్పీడ్ పెంచిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్ పార్థసారథి ఆదోని నియోజకవర్గంలో టీడీపీకి కంచుకోట అయినటువంటి దిబ్బనగల్ల గ్రామం నుండి రూరల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి మరియు పలువురు నాయకులు మాట్లాడుతూ గ్రామం అభివృద్ధి చెందాలంటే వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దొంగతనంగా ప్రభుత్వ ఖాతాలోకి మళ్లించుకుంటున్నాడని, ఇంకెప్పుడు గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, గ్రామాల్లో నిధులు లేక సర్పంచులు కనీసం తాగునీరు కూడా ప్రజలకు అందించలేకపోతున్నారని, రాబోయేది మన ప్రభుత్వమే కాబట్టి ఇక కష్టాలు మనకు ఉండవని, కేంద్ర ప్రభుత్వం నిధులు సర్పంచ్ అకౌంట్లోకి జమ చేయించి గ్రామాల్లోనే ఖర్చు చేసే విధంగా అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సాగునీరు తాగునీరు అందించే విధంగా కృషి చేస్తామని, ఇక మీదట మన గ్రామాల నుండి వలస వెళ్లాల్సిన పని ఉండదని, మన గ్రామంలోని సాగునీరు వస్తే వ్యవసాయం చేసుకుని పిల్ల పాపలతో గ్రామంలోని జీవించవచ్చని అన్నారు. రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి కమలం గుర్తుకి, పార్లమెంటు సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, ప్రకాష్ జైన్, మధిర భాస్కర్ రెడ్డి, మాన్వి దేవేంద్రప్ప, ఎస్వి శ్రీకాంత్ రెడ్డి, జనసేన ఆధూరి ఇన్ఛార్జ్ మల్లప్ప, ఎంఆర్పీఎస్ నాయకులు, పలువురు మండల టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు తదితర కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి స్టార్ట్ చేసే దిబ్బనకల్ నుంచి రెండో గ్రామం మీ గ్రామం. ఈ గ్రామానికి రావడం జరిగింది. మరి ఈ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మాకెంతో ఘన స్వాగతం పలికారు. చాలా సంతోషం. ముఖ్యంగా సోదరులందరూ ఒక్క విషయం తెలుసుకోవాలి. 2014, 2019లో అప్పటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినంత అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ బ్రహ్మాండంగా చేశాం మనం. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో చెప్పిన ఆయన మాటలకు అందరూ నమ్మేసి ఒక్క ఛాన్స్ ఆయనకి ఇద్దామని మనమందరూ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అందరూ ఒక పొరపాటు చేస్తే ఈ 5 ఏళ్ల కాలంలో ఎంత అవస్థ పడ్డామనేది ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన అవసరం ఎంతో ఉన్నది. ఈరోజు ఆ రోజుల్లో మన ప్రభుత్వానికి కానుక ఉండేది, ముస్లిం కానుక ఉండేది, ఆపత్ బాంధు ఉండేది, పెళ్లి కానుక ఉండేది, అన్ని ప్రోగ్రాంలు ఉన్నాయి. అవన్నీ రోజుల్లో మన ప్రభుత్వం, మన అధినేత వస్తే అమ్మఒడి ఎంతమందికి ఇస్తామన్నారమ్మా? మొదట ఒకరికి, ఇద్దరికి అన్నారు. ఇద్దరు తీసేసి ఒకరికి వచ్చింది. రేపు మన ప్రభుత్వం వస్తే ఒక కుటుంబంలో వాళ్ళకి 4 పిల్లలు ఉంటే కూడా, 4 పిల్లలు కూడా స్కూల్కి పోతూ ఉంటే వాళ్ళకి 15,000 సంవత్సరానికి ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీలు కలిసి నిర్ణయం చేశారు. ఒక భార్యాభర్తకి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి సంవత్సరానికి 15,000 ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయికి ఇచ్చే రకంగా మరి మేనిఫెస్టో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మామూలుగా పెన్షన్ వచ్చేది కాకుండా 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మహిళా చేయూత అని ఇప్పుడు ఇస్తున్నారు. అదే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు వయసు వచ్చిన అమ్మాయి నుంచి గెలిపించారు. ఆయన్ని గెలిపించిన తర్వాత ఏమైందో ఒకసారి చూసుకోండి. 10 ఏళ్ళు అయింది. ఈ గ్రామానికి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రము ఎమ్మెల్యేనో ఆయనకు సంబంధించిన మనుషులో ఎవరో 4 వస్తారు, ఏదో రూపాయి చేతిలో పెట్టినట్టు పెడతారు, ఓట్లు వేసుకుంటారు, అయిపోయింది. తర్వాత ఇంటింటికి రావాల్సిన నీళ్లు ఎక్కడ పోయా? నీళ్ల కొలాయి నరేంద్ర మోదీ గారు ఉచితంగా ఇచ్చినాడు. దానికి 3,500 రూపాయలు మీ దగ్గర వసూలు చేసినారా లేదా? గ్రామం ఇది ఎక్కడ అన్యాయమో అడుగుతా ఉన్నా. ఇంకా విచిత్రం ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్లకు మాత్రమే కొళాయిలు వేస్తారు. ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ప్రశ్నించే వాళ్ళ ఇంట్లో కొళాయిలు ఏను అంటారు. ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. ఏమయ్యా ఎమ్మెల్యే, నువ్వు ఎమ్మెల్యేగా 100 ఓట్లు వేస్తేనే గెలిచినావా? అందరూ ఓట్లు వేస్తే గెలిచినావా? అందరూ కావాలంటావు, ఓట్లు వేయాలంటావు. ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజలకు మొహం చూపించాల్సిన అవసరం ఉందా లేదా? ఇంత దారుణమా? 10 ఏళ్లుగా ఏం ఒలగబెట్టావు సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అని అడుగుతా ఉన్నా.
వీళ్ళ ఉసురు పోసుకొని ఎంతకాలం ఎమ్మెల్యేగా ఉంటావు సాయి ప్రసాద్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఇది అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా. అమ్మలు అక్కలు చెల్లెలకు అంటే ఉక్రోషం ఊరకపోతుందా, వాళ్ళ శాపాలు ఊరికే పోతాయా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణమా? అంతెందుకు అత్యధికంగా ఉన్నటువంటి యాదవ కులస్తులు ఇక్కడ యాదవులకు అందరికీ కూడా గుర్తుపెట్టుకుని ఒకప్పుడు బీసీ కార్పొరేషన్ నుంచి నిధులు వస్తా ఉండ. బర్రెలు కొనుక్కోవాలంటేనో గొర్రెలు కొనుక్కోవాలంటేనో ఏదైనా షాప్ పెట్టుకోవాలంటేనో టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలంటేనో ఏదైనా పని చేయాలంటే లోన్లు వస్తా ఉండ. నేను అడుగుతాను యాదవ సోదరులందరికీ బీసీ సోదరులందరికీ, ఎవరికైనా మీ ఊర్లో ఒక్కరికి ₹1 లోన్ వచ్చిందా అని అడుగుతా ఉన్నా. మళ్ళీ యాదవ కార్పొరేషన్ పెట్టానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. మీరందరూ కూడా యాదవులు నాకే ఓట్లు వేయాలి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చెప్తాడు. ఎందుకు వేయాలా? ఎన్నిసార్లు వేయాలా? కేవలం ఓట్లు వేయించుకొని మీరు మాత్రమే బాగుంటే సరిపోతుందా? మేము బాగుపడక్కర్లేదా? మా కుటుంబాలు బాగుండక్కర్లేదా? మాకు సాగు చేసుకోవడానికి నీళ్ళు అక్కర్లేదా? కనీసం గుక్కడి నీళ్లు తాగడానికి అక్కర్లేదా? ఏం పాపం చేశామని, ఏం అన్యాయం చేశామని మేము విధంగా బాధపడాలి? నీకు ఓట్లు వేయడమే మేము చేసిన పాపమా సాయి ప్రసాద్ రెడ్డి గారు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఎంతకాలం మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడతారు? ఎవరన్నా పొరపాటున అడిగితే ఎందుకు ఇలా చేస్తున్నావు అని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారా? రాష్ట్రంలో ఎక్కడా లేదు, దేశంలో ఎక్కడా లేదు. నేను నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి వస్తున్నారు, ప్రధానమంత్రి చెప్తా ఉన్నారు ఇంటింటికి కుళాయి ఉచితంగా ఇవ్వమని చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి బీసీ కులస్తులకు అందరికీ యాదవులకు అందరికీ లోన్లు ఇవ్వమని చెప్తా ఉన్నాడు. ప్రతి ఎకరాకు సాగునీరు అందితే ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఏ ప్రభుత్వాల మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ కష్టం వాళ్ళే పడి వాళ్ళు పండించుకుంటారు. ఇక్కడే స్థానిక యువతి యువకులకు ఇక్కడే ఉపాధి దొరుకుతుంది. నేను అందుకే చెప్తున్నా, ఇది మాట్లాడుతుండేది ఆశామాషి మాట కాదు. ప్రతి ఇంటికి త్రాగునీరు ఇస్తాము, ప్రతి ఎకరాకి సాగునీరు కూడా ఇస్తామని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను. ఎన్నాళ్ళని మీరు ప్రభుత్వం మీ డబ్బుల్నే పన్నులుగా వసూలు చేసి ఒక ₹10లో ₹5 జోబుల్లో పెట్టేసుకొని ₹5 అమ్మఒడి అని, ఆసరా అని, రైతు భరోసా అని మీ డబ్బుల్లే మీకు పంచుతున్నటువంటి నాయకుల్ని ఎన్నాళ్ళని చూస్తారు? నేను అందుకే చెప్తున్నా, పంచిన ప్రతి రూపాయి పేదవాడి నోట్లోకి వెళ్ళాలి, మళ్ళీ తిరిగి నాయకుల జోబుల్లోకి వెళ్ళకూడదు. నేను అందుకే చెప్తున్నా, వాళ్ళు పంచుతారు తెలివిగా, మళ్ళీ మీ దగ్గర నుంచి ఎలా లాక్కోవాలో వాళ్ళకి తెలుసు. ఉదాహరణకు నేను చెప్తా, ఈరోజు కాయ కష్టం చేసేటువంటి కూలీలు పొద్దున నుంచి కూలీ చేసి రాత్రి సేద తీరుదామని ఒక 90 ml తాగాలనుకుంటే కూడా ఈ రోజు కల్తీ లిక్కర్, కల్తీ సారా అమ్ముతున్నటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. నేను అందుకే చెప్తున్నా, ఎక్కడైనా కానీ ప్రజల ఆరోగ్యానికి జవాబుదారీగా ఉండాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు ప్రజల్ని దోపిడీ చేస్తున్నాయి తప్పితే ఏ రకంగా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించట్లేదు. అందుకే ఇంతకుముందు మీనాక్షి నాయుడు అన్నారు గారు చెప్పినట్లు కానీ, పార్సార్థి గారు చెప్పినట్లు కానీ, ప్రకాష్ జైన్ గారు చెప్పినట్లు కానీ నేను ఒక్క మాట చెప్పగలను. అక్క చెల్లెలు కూడా ఇక్కడే ఉన్నారు. అమ్మా, మీకు ఇక్కడ గొప్పగా చదివించేటువంటి పాఠశాలలు కావాలి. ఈరోజు నాడు నేడు కార్యక్రమం కింద రంగులు పూసే బడులు కాదు కావాల్సిందే, మంచి ఉపాధ్యాయులు కావాలి మీ పిల్లలకి. అటువంటి చదువు ఉంటేనే మీ పిల్లలు ఉద్యోగస్తులుగా మీరు తయారవుతారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకే చెప్తున్నా, ఈరోజు మీకు వచ్చేటువంటి సంక్షేమ పథకం ప్రతి ఒక్కటి మీ దగ్గర నుంచి వసూలు చేస్తున్నటువంటి డబ్బులు అవునా కాదా? మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు అవునా కాదా? ఏనాడైనా